హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఫ్రై రెసిపీని చూపించబోతున్నా. అదేమిటంటే బీట్రూట్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే వేడి వేడి అన్నంలో కూడా తినవచ్చు. రోటీ, చపాతీ, నాన్, ఫుల్కాల్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ టేస్టీ బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆయిల్లో తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని. ఫ్రై అయ్యేలోగా పొడి తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి. మిర్చి పొడి వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. బీట్రూట్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. పొడి వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది. అడుగు అంటకుండా మిక్స్ చేసుకోండి. పొడి వేసాక ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. మామూలుగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.